అమ్మవారి శక్తిని నిరూపించమని చెప్పా. అవును, నేను మాట్లాడేది, నేను మనసులో మంత్రం చదువుకునేది నేను చదువుకుంటా, అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించమన్నదే చూపిస్తాను. అర్థమైందా? ఇది ముంత కదా, మట్టి పాత్ర. దీంట్లో మనం పూజ చేసి అమ్మవారిని నేను మంత్రం చదువుకుంటాను. అది నేను బయట చదవను, నేను మనసులో చదువుకుంటా. ఆ చదువును బట్టి అమ్మవారు అక్కడ చూపిస్తుందా. ఎందుకు మీరు చదివింది నేను నేర్చుకుంటాను? లేదు, అట్లనే కాదు. కొన్ని బయట చదివే ఉంటాయి, కొన్ని మనసులో చదివే ఉంటాయి. అర్థమైందా? ఈ దైవకి సంబంధించినవి అన్ని పబ్లిక్ గానే చదవాలి, పబ్లిక్ గానే చేయాలనేది ఏమి ఉండదు. దాని కొన్ని మంత్రాలు మనసులోనే చదువుతాం. అర్థమైందా? చూడు, నిలబడుతుందా? ఎప్పుడన్నా కత్తి గుచ్చితే ఎందుకు నిలబడదా? నిలబడుతుంది అనుకుంటా. ఎట్లా నిలబడుతుంది? దేవుడు మహిమ లేనిది, మహాశక్తి యంత్రం పవర్ లేనిది అలా నిలబడదు. నేను నిలబెడితే నిలబెట్టలేవు. నువ్వు ట్రై చేస్తాను, నేను ట్రై చెయ్యి. ఓకే, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. పేద ఇంటిలో పుట్టినా అవమానాలు ఎన్ని జరిగినా అంధకార ఈ భాని సత్వమును అంతం చేయా కదిలెను. బ్రతకడమే గండమయ్యినా బ్రతుకు మారాలనే తన గర్జన దేవుడి ముసుగులో జరిగే దోపిడి నాస్తికం వైపు నడిపెనా.